తెలంగాణలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మామూలు వర్షాలు కావవి. ఆ వర్షాలకు ఎక్కడివక్కడ ప్రాజెక్టులు కూడా నిండి పొర్లిపోతూ ఉన్నాయి. అటు నదులు ఇక ప్రాజెక్టుల పరిస్థితి ఆ విధంగా ఉంటే చిన్న చిన్న చెరువులు కుంటల పరిస్థితి ఇంకా దారుణం. అవి ఎక్కడివక్కడ కట్టలన్నీ కూడా తెగిపోయి రోడ్లపైకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఎక్కడి పొలాలు అక్కడ నీట మునిగిపోతున్నాయి. పూర్తిగా చెప్పాలంటే ఏదైతే నిజాం అంటే కామారెడ్డి ఉందో, కామారెడ్డి ప్రాంతంలో అంటే కామారెడ్డి కావచ్చు, నిర్మల్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ 3 డిస్టిక్లు అయితే అత్యంత దారుణంగా మారిపోయింది పరిస్థితి. మరి ఈ 3 డిస్టిక్ల పరిస్థితి ఇలా ఉందా, లేకపోతే తెలంగాణలో ఇంకా ఏ డిస్టిక్ల పరిస్థితి ప్రమాదంగా మారిపోయింది అంటే నెక్స్ట్ రానున్న 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో ఏ డిస్టిక్ల పరిస్థితి దారుణంగా మారబోతుంది? ఆ డిస్టిక్లు మరి అంటే ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నిర్మల్, నిజామాబాద్ ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం అయితే కామారెడ్డి ఇంకా మెదక్ లాంటి డిస్టిక్లు అయితే చాలా భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడ రైతుల పరిస్థితులు కావచ్చు, అంటే వాళ్ళ పంట పొలాలు ఎక్కడక్కడ పూర్తిగా కూడా నీటిమయం అయిపోయినాయి. అక్కడ పంటలే కాదు, పూర్తిగా ఊర్లే మునిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని కాలనీలు అయితే ఊర్లలోనే సద్దు మరిగిపోయినాయి. ఇంకా బయటికి అనేక రకాలుగా రెస్క్యూ టీములు కావచ్చు, ఇంకా ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరి ఇంకా నెక్స్ట్ రానున్న 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో ఖచ్చితంగా ఏ డిస్టిక్లు ప్రమాదంలో ఉన్నాయి, మరి ఈ డిస్టిక్ల ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలి? ఆ ప్రాంతాల వారికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ ఇవి ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి ప్రాంతాలు, ఎందుకు ఆ ప్రాంతాలు ప్రమాదాన్ని పొంచి ఉండే అవకాశం ఉంది, మరి ఆ ప్రాంతాలకు కూడా వరద ఉధృతి అంటే కేవలం ఈ పడే వర్షపాతానికి, ఇలా పడుతున్నటువంటి వర్షానికి ఆ ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు వల్ల అక్కడ ప్రమాదం పొంచి ఉంది, ఏ నదుల వల్ల అక్కడ ప్రమాదం పొంచి ఉంది అనే అంశాలను మనం ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికే ఏదైతే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పటికే మనకు తెలిసినంత వరకు ఏదైతే తెలంగాణలో కురుస్తున్నటువంటి విపరీతమైనటువంటి వర్షాల కారణంగా కామారెడ్డి పూర్తిగా కూడా ఏదైతే ఉందో కామారెడ్డిలో పోచారం ప్రాజెక్టు వల్ల పూర్తిగా ఆ ఏరియా మొత్తం కూడా ఎక్కడిదక్కడ నీట మునిగిపోయింది. ఆ గ్రామాలన్నీ కూడా నీట ముంపుకు గురైపోయినాయి. ఇక ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురి చెందుతున్నారు. అక్కడ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఏది ఈ కామారెడ్డిలో పోచారం డ్యామ్ అంటే ప్రాజెక్ట్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ ఎందుకు అట్లా అంటే అక్కడ ఆల్రెడీ అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ ఏదైతే అంటే ఒక హోల్ ఏర్పడింది, ఆ ప్రాంతంలో డ్యామేజ్ ఏర్పడింది ఆ డ్యామ్ దగ్గర. కాబట్టి అక్కడ ఇప్పటికీ అంటే ఖచ్చితంగా ప్రమాదం ఎక్కువగా ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ డ్యామ్ పూర్తిగా కూడా విధ్వంసానికి గురైతే మాత్రం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న కోణంలో కూడా చెబుతున్నారు. ఇక మెదక్ విషయానికి వస్తే ఇప్పటికే మెదక్ కూడా ఇదే కోవలో మెదక్ పరిస్థితి కూడా ఇదే కోవకు చెందిందే. ఎందుకంటే అక్కడ వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఏదైతే రహదారులు పూర్తిగా కూడా తెగిపోవడం, పంట పొలాలు పూర్తిగా కూడా నీట మునిగిపోయినాయి. మరి ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇక నిర్మల్ విషయానికి వస్తే ఏదైతే నిర్మల్ డిస్టిక్ కూడా పూర్తిగా అక్కడ ఉండే పంట పొలాలు కావచ్చు, అక్కడ మున్సిపల్ ప్రాంతాలు మొత్తం అంతా కూడా నీట మునిగిపోయినాయి. ముఖ్యంగా ఈ నిర్మల్ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా ఈ భూ ఆక్రమణలు, ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో, నాలాలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఈ విపరీతంగా పెరిగిపోయినాయి. అక్రమ కట్టడాల కారణంగానే ఎక్కడ నీరు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఏవైతే ఇప్పటికే అత్యాశకు పోయి మనిషి ఆ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ భూములు కొనేసి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ప్రాంతంలో భూములు కొనేసి, ఆ ప్రాంతంలో వెంచర్లు వేసి, ఆడ రోడ్లు వేసి, తర్వాత చెట్లు మొలుస్తాయి, గడ్డే మొలుస్తుంది, ఆడ ఇండ్లు కట్టరు, అది పెద్ద నగరాలు కావవి. అవి అట్లనే ఉంటాయి, ముర్రో ములుగుతుంటాయి. అవి ఇంకా 50 ఏళ్ళు అయినా కూడా ఆ వెంచర్ ఆడనే ముర్రో ములుగుతుంది, అది పాత గీల పడుతుంది, మళ్ళీ దాన్ని కొత్త పాత చేస్తారు, అంతే తప్ప అక్కడ ఏమీ జరగదు. ఇలా అంటే ఇంతకుముందు ఏవైతే కంచెల నుంచి, అడవుల నుంచి, చెప్పాలంటే మన తెలంగాణ భాషలో మనం కంచెలు అంటూ ఉంటాం కదా, ఆ అడవుల నుంచి నీరంతా కూడా వచ్చేసి ఈ పెద్ద పెద్ద సాగర్లు ఏవైతే ఉంటాయో, చెరువులు ఏవైతే ఉంటాయో, ఈ కుంటలు ఏవైతే ఉంటాయో, నాలాలు ఏవైతే ఉంటాయో వాటిలలో కలిసిపోయేటివి. ఆ కలిసి అవి నదులలోకి వెళ్ళిపోయేటివి, లేదు అవి చెరువులలోకి వెళ్ళిపోయేటివి. అంటే ఆ ప్రాంతాలలో నీరు అలా అడవిలో నుంచి వచ్చిన నీరు. మరి అటవీ ప్రాంతం నుంచి ఆ వచ్చే నీరంతా కూడా ఇప్పుడు ఏమైపోతుంది? అసలు నీరు ఆ నగర ప్రాంతంలో పడినటువంటి నీరు ఏడుకోవాలి, అదంతా
ఏడికి పోవాలి? ఉన్న ఏదన్నా చిన్నపాటిది ఏదన్నా సాగర్ ఉంటే ఆ సాగర్లకే పోవాలి. ఇక ఆ సాగర్ కాదు ఇంకా వేరే అంటే చెరువులు పోవాలంటే ఆ చెరువులలో పోతే తట్టుకునే కెపాసిటీ ఒక లెవెల్ ఉంటుంది. ఆడ వచ్చే నీటి ఉధృతి వేరే లెవెల్ అయిపోయింది. అది పరిస్థితి. కాబట్టి నీటి ఉధృతి విపరీతంగా పెరిగిపోయి నీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా దానికి ఒక గమ్యస్థానాలు దొరకక కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ప్రధానమైనటువంటి కారణం. మరి ఈ విషయంగా అంటే ఇదొకటే కాకుండా ప్రజెంట్గా ఏవైతే ఉందో ఇప్పుడు కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ 3 డిస్టిక్లు తెలంగాణలో పడుతున్నటువంటి విపరీతమైనటువంటి వర్షాల కారణంగా తీవ్రమైనటువంటి వరద ఉధృతిని ఎదుర్కొంటున్నాయి, తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరి నెక్స్ట్ మరి ఇదే తరహాలో 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో ఇంకే డిస్టిక్లు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న పాయింట్ని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ నిజామాబాదే ఉంటుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హెచ్చరిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హెచ్చరిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ ప్రమాదానికి గురయ్యేది ఖచ్చితంగా నిజామాబాద్. ఎందుకయ్యా అంటే అక్కడ గోదావరి ఉపనదులు పొంగే అవకాశం ఉంటుంది. గోదావరి బేసిన్ అంటే గోదావరికి ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఉపనదులు ఏవైతే ఉంటాయో ఆ గోదావరి ఉపనదులు పొంగి పొరలే అవకాశం ఉంటుంది. ఎక్కడ? ఈ నిజామాబాద్ ప్రాంతంలో. కాబట్టి ఆ ప్రాంతంలో రానున్న 24 గంటల్లో ఇదే వర్షం కనుక అట్లనే ఉంటే 100% ప్రమాదాన్ని అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ప్రాంత ప్రజలు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా సేఫ్ జోన్లో ఉండేలాగా ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ ఈ నిజామాబాద్ ప్రాంతంలో. మరి ఇక రెండవది వచ్చేసి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. రెండవది ఏదైతే ఉందో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. ఈ రాజన్న సిరిసిల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి అన్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకు ఈ ప్రాంతంలో అంటే ఏదైతే మంజీరా, ఇంకా ములవాగు, ఇంకా మానేరు నది ఇవన్నీ కూడా క్యాచ్మెంట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీటి ప్రవాహాన్ని ఆ ప్రాంతంలో ప్రమాదానికి అంటే అవి కూడా నిండిపోయి ఈ ప్రాంతంలో ఇలా ఈ అవకాశం ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కడ? జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో మంజీరా ఏదైతే ఉందో మంజీరా నది కావచ్చు, ఈ మూలవాగు కావచ్చు, మానేరు నది కావచ్చు, ఇవి కూడా ఈ వరద ఉధృతి పెరిగిపోయి ఇవి కూడా నిండిపోయి పొంగి పొర్లితే మాత్రం 100% ఈ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ 2 ప్రాంతాలు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఒకటి నిజామాబాద్కు గోదావరి ఏదైతే ఉపనదులు ఉంటాయో ఆ నదుల వల్ల, ఇక ఏదైతే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఉందో మంజీరా, ఇక మూలవాగు, మానేరు ఈ 3 నదుల అంటే ఇక్కడ ఈ ప్రాంతం ఈ 3 వల్ల ఏదైతే ఇంకొకటి కరీంనగర్ ప్రాంతం, ఇంకొకటి కరీంనగర్ ఎందుకయ్యా అంటే కరీంనగర్ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం ఉందంటే మానేరు డ్యాము నిండే స్థితిలో ఉండటం వల్ల దిగువ ప్రాంతాలకు నీరు విడుదల అవుతుంది. ఈ మానేరు ఏదైతే డ్యామ్ ఉందో మానేరు డ్యామ్ అయితే ఇప్పటికీ పూర్తిగా అది నిండే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి అయ్యింది, అది ఆల్రెడీ నిండింది ఆల్రెడీ. ఇక ఒకవేళ ఇంకా వరదలు వస్తే మాత్రం ఆ నీరు ఏం చేయాలి? కిందికి దిగువకు వదిలిపెట్టడం తప్ప ఇంకో అవకాశమే లేదు, వేరే ఆప్షనే లేదు. కాబట్టి ఈ కరీంనగర్ ఏరియాలో కూడా ఆ మానేరు డ్యామ్ వల్ల ఏదైతే మానేరు డ్యామ్ ఉందో ఈ మానేరు డ్యామ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా నిండిపోతుంది అన్నట్టు. ఎక్కడ నిండిపోయి ఇప్పుడు నెక్స్ట్ ఈ 24 గంటల్లో అది మొత్తం దాని పరిస్థితి కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కరీంనగర్ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా 100%గా చాలా సేఫ్గా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఇంకొకటి మంచిర్యాల, 4వది మంచిర్యాల ఎందుకయ్యా అంటే గోదావరి పెరగడం వల్ల, అంటే గోదావరి ప్రాంతం ఈ మంచిర్యాల ఇదంతా కూడా గోదావరి తీర ప్రాంతమే. కాబట్టి ఈ గోదావరి ప్రాంతం ఒకవేళ గోదావరి ఈ తీర ప్రాంతంలో ఇవన్నీ కూడా గ్రామాలు, ఈ మంచిర్యాల గ్రామాలు ఎక్కువగా అక్కడ ఆవహించి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఈ గోదావరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ వరద ఉధృతుల వల్ల గోదావరి కూడా పొంగి పొర్లుతా ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతానికి కూడా గోదావరి వల్ల ప్రమాదం పొంచి ఉంది. మరి ఇంకా ఖచ్చితంగా ఇవే కాకుండా ఈ ప్రాంతాలే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ప్రాంతాలే కాకుండా ఇంకే ప్రాంతాలు అయ్యా అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు. భద్రాద్రి కొత్తగూడెం,
కొత్తగూడెం, అంటే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, ఈ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలు రెండు, అంటే ఈ రెండు కూడా ఖచ్చితంగా గోదావరి వరదలు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా వరద ఉధృతి, కొంచెం వర్షం పడితే కానీ పడంగానే ఇవి ఇక్కడ గోదావరి పొంగిపోలతో ఉంటాయి. ఎందుకంటే అన్ని నీళ్లు ఆడికే చేరుకోవాలి కాబట్టి, గోదావరిలోకే చేరుతాయి కాబట్టి ప్రతి వర్షం పడ్డ ప్రతి చినుకు తెలంగాణలో దాదాపు అంటే చెప్పుకోవాలంటే గోదావరి మనది అంటే దక్షిణ గంగాగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే దేశంలోనే రెండవ అతిపెద్ద నది ఇది. మరి ఇలాంటి నదిలో నీరు పడ్డట్టుగా కూడా అన్ని నీరు కూడా అందులోకి చేరుకుంటాయి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు కూడా ఈ గోదావరి ఏదైతే వరదలు ఉన్నాయో ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కువగా నష్టం వాటిల్లిస్తూ ఉంటాయి కాబట్టి ఇక ఈ జిల్లాలు ప్రజెంట్గా అయితే ఇవి కూడా ప్రమాదంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రోజుల పాటు ఇట్లాగే వర్షాలు కురుస్తాయి. ఇక నెక్స్ట్ అయితే సంగారెడ్డి వికారాబాద్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇది సంగారెడ్డి వికారాబాద్ పరిస్థితి కూడా అంతే. ఎందుకు సంగారెడ్డి వికారాబాద్ పరిస్థితి అట్లా ఎత్తైనటువంటి ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఐఎండీ తెలుపు, అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. ఐఎండీ ఏం చెప్తుందంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రమాదాన్ని రానున్న 24 గంటల్లో ఇప్పుడైతే మనం ఏవైతే చెప్పుకున్నామో ఏవేవి మనం నిజామాబాద్ చెప్పుకున్నాము, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల చెప్పుకున్నాము, కరీంనగర్ చెప్పుకున్నాము, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలన్నీ కూడా నెక్స్ట్ 24 గంటలు, అంటే 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ, డిస్టిక్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ అంటే వీటి తర్వాత పార్షియల్గా, అంటే వీటి తర్వాత ఇంకా 48 గంటల నుంచి 70 అంటే 48 గంటల పైన ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి, ఏ ప్రాంతాలు అంటే ఇప్పుడు ఇందాక మనం ఏమైతే చెప్పుకున్నామో అత్యధికంగా అయితే ఖచ్చితంగా కామారెడ్డి, మెదకు, నిర్మల్ జిల్లాలు ఇప్పుడు ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాయి. అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎందుకు ఆ సమస్య ఏర్పడిందంటే ఇందాక మనం చెప్పుకున్న పరిస్థితులు తప్ప ఇంకో కారణాలే లేవు. అక్కడ వర్షము ఒక కారణం, వర్షం విపరీతంగా పడడం, ఇట్లాంటి వర్షాలు మునుపెన్నడూ పడలేదని కాదు, మస్తుగా పడ్డా కూడా ఎందుకు ఇప్పుడే ఈ ప్రమాదం సంభవించింది ఆ ప్రాంతంలో అయ్యా అంటే ఇగో ఇది పరిస్థితి. ఏది అక్కడ వెంచర్లు పడడము, ఎక్కడవక్కడ ఏవైతే అడవుల నుంచి వచ్చే కాలువలు ఏవైతే ఉంటుండేవో, వెనకటికి ప్రభుత్వం తీసినటువంటి కాలువలు ఏవైతే ఉండేదో చెర్లలకు పోవడానికి, ఆ కాలువలు ఎక్కడవక్కడ క్లోజ్ అయిపోవడము, ఎవరి వాళ్ళు అలా భూములను క్లీన్ చేసుకోవడము, చెట్టు జామ అంతా కొట్టేయడము, అంటే ఆ నీరు పడ్డట్టు జర్రును వెళ్ళొస్తున్నది అన్నట్టు. కరెక్ట్గా కాలువల నుంచి ప్రయాణం చేసేట్టు లేనే లేదు. ఇక డైరెక్ట్ ఎట్లా పడితే అట్లా, దానికి ఒక గమ్యం లేదు, స్థానం లేదు, విచ్చలవిడిగా ఊర్ల మీద పడి ఆ వరదలన్నీ దొరుకుతూ ఉన్నాయి అన్నట్టు. ఎందుకు? అది మానవ తప్పిదమే. ఇవన్నీ మనం చేసుకున్న పొరపాట్లు ఇదే. కాబట్టి ఇప్పుడు అనుభవించాల్సిన, ఖచ్చితంగా ఆ కర్మను అనుభవించాల్సిందే ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అక్కడ ఒకరు చేసిన మిస్టేక్స్కి సాధారణ ప్రజలు వాళ్ళు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇంకా కరీంనగర్ ఏదైతే ఉందో కరీంనగర్, మంచిర్యాల, ఇక భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలు నెక్స్ట్ 24 గంటల తర్వాత. ఇక మరి ఆ తర్వాత కొన్ని జిల్లాలు ఇంకా ప్రమాదానికి కూడా పొంచి ఉన్నాయి. ఆ తర్వాత జిల్లాలు కూడా ఇంకొకటి ఏదయ్యా అంటే మహబూబాబాద్. ఈ మహబూబాబాద్ ప్రాంతంలో వాగులు, వంకలు ఉప్పొంగే అవకాశం ఉంది. మహబూబాబాద్. ఇంకొకటి ఏందయ్యా అంటే మహబూబాబాద్ ప్రాంతంలో ఈ వాగులు, వంకలు ఎక్కువగా ఉప్పొంగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు, వాతావరణ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా. ఇక వరంగల్ ఏదైతే అర్బన్ రూరల్ ఏరియాలు ఉన్నాయో వరంగల్ ప్రాంతం కూడా అంతే. అక్కడ ఆ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే ప్రమాదం ఉంది. ఈ వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లోతట్టు ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ వరంగల్ ప్రాంతంలో కూడా ఈ లోతట్టు ప్రాంతాల కారణంగా ఎక్కువగా ఆ ప్రాంతంలో నీటి నిల్వ ఏర్పడి ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ వరంగల్ ఏదైతే రూరల్ అర్బన్ ఏరియాలలో చాలా వరకు నీట మునిగిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. ఇక మిగిలింది ఏందయ్యా అంటే హైదరాబాదు, రంగారెడ్డి. ఈ హైదరాబాదు, రంగారెడ్డి పరిస్థితికి
రంగారెడ్డి. హైదరాబాద్ రంగారెడ్డిల పరిస్థితి ఎందుకయ్యా అంటే ఏదైతే ఉస్మాన్ సాగర్ ఉందో ఈ ఉస్మాన్ సాగర్ వల్ల ఈ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఏదైతే ఉస్మాన్ సాగర్ బేసిన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతంలో ఆ నీరు ఆ ప్రాంతానికి రావడానికి ఏ ఏ ప్రాంతం నుంచి నీరు అక్కడికి వస్తుందో ఈ నీటి ఉధృతి అంటే ఎక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ పరిధి ఉందో ఆ బేసిన్ ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా దాదాపు హైదరాబాద్ రంగారెడ్డి కదా ఉస్మాన్ సాగర్ బేసిన్. ఇక మరి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలకు తీవ్రమైనటువంటి ప్రమాదం దేని వల్ల ఉందయ్యా అంటే ఈ ఉస్మాన్ సాగర్ వల్ల ఉంది. దాదాపు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకంటే అక్కడ 65 ప్రాంతం అంటే 65% ప్రాంతం అంతా కూడా హై ఫ్లడ్ రిస్క్ జోనే. హై ఫ్లడ్ రిస్క్ జోన్ కారణంగా 65% హై ఫ్లడ్ రిస్క్ జోన్ అంట చూడండి ఈ ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ 65%. అంటే ఖచ్చితంగా ఒకవేళ ఎక్కడ గండి పడ్డా కూడా ఆ ఉస్మాన్ సాగర్ అక్కడ ఆ ప్రాంతం ఎక్కడ గండి పడ్డా హైదరాబాదు కథమే. ఇక ఆ పరిస్థితులు. ఇక మన హైదరాబాద్ గురించి సపరేట్గా చెప్పనక్కర్లేదు. ఇక నాలాల మీదనే మొత్తం ఇంట్లో హైడ్రా ఇప్పటికే అనేక రకాల కన్స్ట్రక్షన్లు మొత్తం అంటే ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆ ముందుకొచ్చి ఈ ప్రమాదాలు నెక్స్ట్ తరాలు అనుభవించకూడదు. పోతా ఉంటే జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. జనాభా పెరిగే కొద్దీ భూములు తగ్గుతున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వ ఏవైతే భూములు ఉన్నాయో నాలాలు ఏవైతే ఉంటాయో వాటిని కబ్జాలు పెట్టుడు, వాటి మీద ఆక్రమించుడు, వాటి మీద కన్స్ట్రక్షన్స్ చేసుడు. ఫలితంగా ఏమవుతున్నదయ్యా అంటే మన హైదరాబాద్ మీదకి వెళ్ళే పెద్ద నది పోతున్నా కూడా దాన్ని మురికి నది చేసి పాడేసినాము మూసీ నదిని. ఆ నదిలకు నీటి సుక్క కూడా పోదు. ఎందుకు పోతలేదు? ఇగో పరిస్థితి మొత్తం ఇది. ఏది కబ్జాల మీద అంటే నాలాల మీద ఇండ్లు కట్టుడు, ఆ బఫర్ జోన్ అలా కన్స్ట్రక్షన్లు చేసుడు, ఈ కబ్జాల రాజకీయం కన్స్ట్రక్షన్లు మొత్తం అంటే ఏడపోయినా కూడా ఆ వెంచర్ వ్యవహారాలు. ఎక్కడ పోయినా కూడా కాలువలు ఏవైతే ఉంటాయి కాలువలు మొత్తం కథం చేసిరు, క్లీన్ చేసిరు, వాటిని పూడ్చి పాత పెట్టిరు. ఆడంగా నీరు ఏడంగా పోవాలి కదా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా నిండిపోతుంది. అదంతే. ఆ కాలువలకి నీరు పోదు కాబట్టి కాలువలకి నీరు వచ్చినట్టే ఆ నీరంతా ఏడుకోతుంటే నదులలో కలుస్తుండే ఆ సమస్య అనేది ఉండకపోతుండే అన్నట్టు. ఇక మన హైదరాబాద్ పరిస్థితి నెక్స్ట్ డేంజర్ జోన్లో అంటే ఖచ్చితంగా హైదరాబాదు పరిస్థితి కూడా డేంజర్ జోన్లోనే ఉన్నదని అధికారులు చెప్తా ఉన్నారు అన్నట్టు. అంటే ఈ ప్రాంతాలు ఖచ్చితంగా అయితే ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు అంటే మునిగిపోతున్నవన్నీ కూడా అంటే కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లా ఆల్రెడీ అత్యంత ప్రమాదంలో ఉంది. అంటే నిజామాబాదు, కరీంనగర్ బెల్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ గోదావరి పరివాహక జిల్లాలన్నీ కూడా కొత్తగూడెం, ఖమ్మం ఇవన్నీ ఖచ్చితంగా గోదావరి పరివాహక ప్రాంతాలకైతే నెక్స్ట్ 24 గంటల థ్రెట్ అయితే 100% ఉన్నది. మరి 24 గంటల ఆ థ్రెట్ నుంచి తప్పించుకోవాలంటే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడి ప్రజలు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. వీలైతే మీరు ఆ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాస్త దూరంగా వెళ్ళి ఆ నివాసాలను ఏర్పాటు చేసుకోవడమో, కాస్త దూరంగా కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళడమో, వాటి నుంచి వరదల నుంచి తప్పించుకోవడానికి ఈ పని చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం మనం సర్వనాశనం చేసినాం కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే స్కూల్ పిల్లలందరికీ కూడా హాలిడేస్ ప్రకటించింది. ఎక్కడక్కడ రహదారులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక ప్రభుత్వమే ఇంత భయపడి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కేర్లెస్గా ఉండకూడదు అనేది దీని అర్థం.